సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఈ రాశి వారికి లాభంలో యోగిస్తూ ఉన్నటువంటి గురుబలం కొంత తగ్గుతూ ఉన్నది. తృతీయ స్థానం ముందు రవి కుజులు యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుని యొక్క బలం ఉన్నది. అలాగే ఈ రాశి వారికి అష్టమ శని యొక్క దోషం ఉన్నది. అంటే ఈ మాసమంతా ప్రధానంగా రవి కుజుల యొక్క బలం మీదే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. 18వ తారీఖు వరకు గురుడు యోగిస్తారు. 18వ తారీఖు తర్వాత రవి యోగిస్తూ తృతీయ స్థానంలో కుజునితోటి కలిపి ఈ రాశి వారిని కొంత ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ మాసంలోనూ లేదా వచ్చే మాసంలోనూ మాత్రం స్థానచలనం కలగడానికి అవకాశం ఉంటుంది. స్థానచలనము అనగా ఉన్నటువంటి ప్రాంతం యొక్క మార్పు, ఉద్యోగ మార్పు, నివాస స్థలం మార్పు, పని వేళల్లో మార్పు, ఇలా ఏదైనా ఒక మార్పు అనేటువంటిది సంభవించడానికి అవకాశం ఉంటుంది. శుభమూలో వ్యయశ్చైవ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రాణి విక్రయ దూషణం, ఇక్కడ 4 కాళ్ల జంతువుల యొక్క కొనుగోలు చేస్తారు. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెడతారు. ఒక 4 కాళ్ల జంతువులు అంటే అది కుక్క పిల్ల అవ్వచ్చు, ఆవవ్వచ్చు, లేదా ఈ గోసేవ చేసుకోవడానికి అవకాశం రావచ్చు. ఏదైనా వ్యయంలో గురుడు ఉన్నప్పుడు పుణ్యవృద్ధిని సూచించేటువంటి జంతువుల యొక్క సేవ చేయడానికి అవకాశం అనేటువంటిది ఈ రాశి వాళ్ళకి ఉంటుంది. ఇది ప్రధానంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. రవి తృతీయ ముందు ఆరోగ్యాన్ని, నిత్య సంతోషాన్ని కలగజేస్తారు. కుజుడు తృతీయ స్థానమందు సోదర అభివృద్ధిని కలగజేస్తారు. అలాగే అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి విభేదాలని తొలగింపజేసి ఆర్థికాభివృద్ధిని, సంతోషాభివృద్ధిని కలగజేస్తారు. అలాగే అస్తిత్వాన్ని, పలానా చోట మనం నిలదొక్కుకోగలిగాము, మనకి ఇక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి, మనం స్టాండర్డ్గా ఉన్నాము అనేటువంటి భావన పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. అంతేకాక లౌక్యంగా మాట్లాడగలుగుతారు. ప్రతి పనిని కూడా చాలా చాకచక్యంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉన్నతి కనబడుతూ ఉన్నది. అలాగే దేశాంతరవాసం చేయడానికి అవకాశం వస్తుంది. విద్యా ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. బంధువుల మధ్యలో, తోబుట్టువుల మధ్యలో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది. వారితో మీకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతూ ఉంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు, ఇటువంటివన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. వాటి తాలూకు అమ్మకాలు, కొనుగోలు జరుగుతాయి. అలాగే ఏదైనా మీకుండేటువంటి ప్రాపర్టీని అమ్మి రుణాన్ని తగ్గించుకోగలిగేటువంటి పరిస్థితులు సైతం కనబడుతూ ఉన్నాయి. అలాగే ఏదైనా గోల్డ్ మీద అప్పు తెచ్చుకున్న ఇంకో పని, ఏదైనా ఇంకో చోట అప్పు తెచ్చి ఇంకో పని చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి వారికి అక్టోబర్ మాసం మధ్యస్థంగానే నడుస్తూ ఉంటుంది. ఇందులో ప్రమాదకరమైనటువంటి విషయాలు ఏమీ లేవు. కొంత బరువు పెరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆహార నియమాల్లోనూ, అలాగే నిద్ర సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడం లాంటివి మాత్రం కొన్ని ఇబ్బందులుగా కనబడుతున్నాయి. అవి మినహాయించి అక్టోబర్ మాసం అంతా కూడా బాగుగానే ఉంటుంది. సింహరాశి వారి అక్టోబర్ మాసంలో మరింత శుభ ఫలితాలను పొందడానికై ఎక్కువగా గురుబలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం, అష్టమ శని యొక్క దోషాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తవాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ఆ దత్తస్తవం పారాయణ చేస్తూ ఉండడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, వీలున్నంత వరకు శనివారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేసి సాయంత్రం అప్పుడు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.